హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీజ 27052. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మిల్ మేకర్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని వడగట్టుకోవాలి. తర్వాత ట్యాప్ వాటర్ వేసుకొని మిల్ మేకర్లో ఉన్న వాటర్ని ఇలా డ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ని ఇలా డ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 ఇలాచి, కొంచెం పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నేనైతే 4 ఆనియన్స్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిల్ మేకర్ని వేసుకొని ఇలా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టాలి. మూత తీసి కలుపుకోవాలి. ఇందులో 2½ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత తీసి బాగా కలుపుకోవాలి.
ఇలా మనం ముందుగా వేసుకున్న మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. మూత తీసి బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్లో ఉన్న వాటర్ డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇలా మిల్ మేకర్లో ఉన్న వాటర్ డ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా మిల్ మేకర్ కర్రీ, ఎక్కువ మసాలాలు లేకుండా, టమాటా లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పటికీ ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.